హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనమైతే ఒక మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో ఎందుకంటే యాక్చువల్గా ఇది డిసెంబర్ మంత్ అనమాట. సో డిసెంబర్ మంత్ లో మనకి ఏంటంటే క్రిస్మస్ ఉంటుంది. సో క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మనకి ఏంటంటే బెంగళూరు లాంటి సిటీస్ లో మాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మనకైతే క్రిస్మస్ అనమాట. సో మనకి ఇన్ఫ్రంట్ అయితే మనకి న్యూ ఇయర్ కూడా అయితే వస్తుంది. సో బెంగళూరులో ఇట్లాంటి మాల్స్ లో అయితే కలరింగ్ అయితే చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు ఏంటంటే మనకి ఏంటంటే డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజు అయితే మనం అయితే నియర్ బై కోరమంగళలో ఉన్న నెక్సెస్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారనమాట. నాకు మీరు చేయవలసిన పని ఏం లేదు. సో కింద సబ్స్క్రైబ్ ఉంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి గైస్. అండ్ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. సో ఇంకా మనం అయితే లేట్ చేయకుండా సో మాల్ లోకి అయితే ఎంటర్ అయితే అయిపోదాం. ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే మనమైతే నెక్సెస్ మాల్ బయట అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, సో చూసారు కదా, సో చాలా బాగుంది. సో ఎక్స్పెషల్లీ ఏంటంటే సో వీళ్ళు హైలైట్ చేస్తుంది లైటింగ్ అనమాట. సో డెకరేషన్స్ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి స్టిల్ జనవరి వరకు కూడా సో ఈ డెకరేషన్స్ ఇవన్నీ అయితే మనకు ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రంట్ వ్యూ అయితే కిరాక్గా అయితే ఉంది. అసలు చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సో నైట్ టైం అయితే ఖచ్చితంగా రావాలి. సో మార్నింగ్ టైం కన్నా మీరు నైట్ టైం వస్తే మీకు అయితే బాగా బ్యూటీ అనేది కనిపిస్తుంది. సో టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. దట్టు నేను వెళ్ళింది యాక్చువల్గా క్రిస్మస్ టైం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. సో ఆ క్రిస్మస్ టైంకి ఏంటంటే సో ఎంటైర్ బెంగళూరులో ఉన్న పీపుల్స్ అందరూ చూడు మ్యాక్సిమం ఏంటంటే మాస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనమాట. సో లైటింగ్ ముందు సో క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో గిఫ్ట్స్ ఇవన్నీ. సో ఇవి అయితే అవన్నమాట. సో ఇప్పుడైతే నేనైతే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. కానీ ఏంటంటే సో కంపేర్ టు లోపల కన్నా సో బయట అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. సో మాస్ మనం ఏంటంటే ఇట్లాంటి టైంలోనే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో ఇంకెందుకు లేటు, సో మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే ఫైనల్గా మనం అయితే నెక్సెస్ మాల్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని అయితే లోపలైతే చూద్దాం. సో చూసారు కదా, లోపల టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఏదో క్రిస్మస్ ట్రీ ఉంది. సో దాని దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం సో లోపల డెకరేషన్ ఎట్లా ఉంది ఏంటని. సో యాక్చువల్గా ఏంటంటే నేను మాట్లాడదాం అనుకున్నాను సో లైవ్లో, కానీ ఏంటంటే సో టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది కదా, సో నేనేంటి మాట్లాడినా సరే మీకు అయితే రికార్డ్ అవ్వదు అనమాట. సో వినిపించదు. అందుకనే సో ఈ వీడియోకి అయితే నేనైతే డబ్బింగ్ అయితే చెప్తున్నాను. సో కనిపిస్తుంది కదా, టూ మచ్ క్రౌడ్ అనమాట. సో ఇది యాక్చువల్గా మన క్రిస్మస్ ట్రీ. సో నేనేంటంటే సో మన విలేజ్లో కట్ట చూసాను, కానీ సో ఫస్ట్ టైం అనమాట మాస్లో ఇంత డెకరేషన్ అయితే చూడడం. సో చాలా బాగుంది అండ్ టూ మచ్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. సో ఎంటైర్ బెంగళూరు పీపుల్స్ ఉంటారు కదా, ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి సో కల్చర్ అనమాట. సో కల్చర్ అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే చాలా బాగుంటుంది. సో ఏంటంటే పైగా మనకి ఏంటంటే వీకెండ్స్లో కదా సో క్రిస్మస్ కూడా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే చాలా అండ్ ఇక్కడ ఇవే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్ స్టాల్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వన్ ప్లస్ కానీ ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే వీళ్ళంటే స్టాల్స్ ఏర్పాటు చేస్తారనమాట. సో మీకు నచ్చిందంటే వెళ్ళి మొబైల్స్ కట్టి ఏమైనా చెక్ చేసుకోవచ్చు, ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇవన్నీ క్రిస్మస్ థీమ్స్ అనమాట. సో చిల్డ్రన్స్కే కాదు, సో లవర్స్కి కానీ బాయ్స్కి కానీ ఎవరైనా సరే ఇక్కడైతే గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇది క్రిస్మస్ స్పెషల్ గేమ్స్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా అయితే హ్యాపీగా అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే సెలబ్రేషన్స్. సో వీళ్ళు ఏంటంటే డెకరేట్ చేశారు. సో ఈ స్టార్స్ ఉంటాయి కదా మామూలుగా, సో మన మాల్లో కదా, సో ఇవన్నీ అనమాట. అండ్ ఇవే కాకుండా మనకి మాల్కి అవుట్ సైడ్ కూడా ఇంకా డెకరేషన్ అయితే ఉంది. సో ఇది యాక్చువల్గా వచ్చి మనకి మాల్ అవుట్ సైడ్ అనమాట. అంటే నెక్సెస్ మాల్కి ఇన్సైడ్ ఒకటి ఉంటుంది, అవుట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో టూ వేస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నేను చూపించింది అయితే ఫస్ట్ వే, ఇది వచ్చి మనకు సెకండ్ వే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ డెకరేట్ చేసినవి. సో డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇంకో సైడ్ నుంచి అనమాట ఇదైతే. సో మీకు టూ సైడ్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ కూడా అయితే మనకి టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. సో చూస్తారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో మాల్ కూడా చాలా హైలైట్గా అయితే ఉందన్నమాట. సో ఈరోజు సెలబ్రేషన్స్ అట్లా ఉన్నాయి. ఏం చేస్తాం, ఇవన్నీ మన కోసం పెట్టిన గిఫ్ట్స్ అనమాట. తీసుకెళ్ళమంటే ఖచ్చితంగా మనల్ని అయితే కొట్టేస్తారు. సో తీసుకెళ్దామన్నా అవైతే మేబీ రాకపోవచ్చు, సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మొత్తం మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్లాన్ అయితే వేద్దాం. సో ఇంకా లోపలికి వచ్చేస్తాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే మీకోసం నేనైతే మాల్ అయితే టోటల్గా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. సో ఎక్స్ప్లోర్ చేయడం కన్నా సో ముందు ఏంటంటే అసలు ఈ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. సో అట్లా ఈ గేమ్ ఏంటి, సో క్రిస్మస్ స్పెషల్ ఏంటని. సో నేను చూస్తుంది నేను అడిగితే ఏంటంటే సో వీళ్ళంటే గేమ్ ప్లే చేసుకోవచ్చు అనమాట. సో లైక్ కార్స్ ఉన్నాయి కదా, సో ట్రాక్ రేస్ మీద ఏంటంటే వీళ్ళు ఇట్లాగా పోటీ పడొచ్చు అనమాట. సో నగ్గిన వాళ్ళు హ్యాపీ, నగ్గని వాళ్ళు సో నార్మల్ అనమాట. సో చిల్ అవ్వడానికి, మాస్టర్ కంటే చిల్ అవ్వడానికి ఇది ఒక గేమ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సో ఇది అంటే టాప్ వ్యూ అనమాట. సో యాక్చువల్గా మన నెక్సెస్ మనకి చాలా బాగుంది కదా టాప్ వ్యూ. సో డెకరేషన్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, సో కొత్తగా డెకరేట్ చేశారనమాట. సో దట్ టూ మచ్ క్రౌడ్ ఉంది. అండ్ మీకు ఏమైనా తినాలనుకుంటే
సో మనకి క్యాజువల్‌గా తెలిసిందే కదా! స్టార్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనమైతే 5 ఫ్లోర్‌కి అయితే వెళ్దాం. సో 5 ఫ్లోర్‌కెళ్ళి అక్కడ ఎట్లా ఉంది డెకరేషన్ ఏంటి అనేవైతే ఇప్పుడైతే చూద్దామనమాట. ఫైనల్‌గా మనమైతే 5 ఫ్లోర్‌కైతే వచ్చేసాం. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. 4 ఫ్లోర్స్ దాకా ఉంటాయి. సో మనం వచ్చింది ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్‌కైతే వచ్చేసాం. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డెకరేషన్ అనమాట. సో వీళ్ళిక్కడ ఏంటంటే సో ఇక్కడ క్రిస్మస్ ఉన్నాయి కదా! ఐకాన్స్ ఇవైతే బాగా అరేంజ్ చేస్తారు. అవే కాకుండా మీకు ఇక్కడ స్పెషల్ ఏంటంటే గర్ల్స్‌కి సంబంధించిన బ్యాగ్స్ ఉంటాయి కదా! సో అవి కూడా చాలా బాగున్నాయి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం మనకి డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. సో మీరేం కొనుక్కోవాలనుకున్నా సో మాక్సిమం మనకి డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ వస్తాయి. దట్టు ఏంటంటే సో గర్ల్స్‌కి షాపింగ్ అంటే ఇష్టం కదా! సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అయితే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో బాయ్స్ ఎవరైనా లవర్స్‌తో వెళ్తే ఖచ్చితంగా అయితే పాకెట్ అయితే ఫుల్‌గా అయితే చూసుకోండి. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఫుల్‌గా అయితే ఉండాల్సిందే. లేకపోతే మీరు మాల్‌కెళ్ళకుండా హ్యాపీగా రూమ్‌లోనే పడుకోవడం అనమాట. సో యాక్చువల్‌గా ఇదైతే మనకి థీమ్స్ చూసారు కదా! సో ఇవన్నీ మనకి గిఫ్ట్ సెక్షన్. సో ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్‌కి గాని, ఎవరికైనా ఏమైనా గిఫ్ట్స్ కొనాలనుకుంటే ఇక్కడ కొనొచ్చు. సో ఇవి కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇంకా మనం పైకెళ్దాం నెక్స్ట్ ఫ్లోర్‌కైతే. సో నెక్స్ట్ ఫ్లోర్‌లో ఏముంది ఏంటి అనేది ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఫైనల్‌గా మనమైతే అనదర్ ఫ్లోర్‌కొచ్చేసాం. సో అందరూ సెల్ఫీస్‌తో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. సెల్ఫీ తీసుకునే వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు. లవర్స్ ఉన్నవాళ్ళు టైమ్ పాస్ చేస్తున్నారు. మనలాంటి సోలోస్ ఏం చేస్తామంటే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాం. సో మన స్టైల్ డిఫరెంట్ కదా! సో మనం డిఫరెంట్‌గా అయితే ఉంటాం. అండ్ ఇప్పుడేంటంటే సో మనం ఒక షాపింగ్ మాల్‌లోకెళ్ళిపోతున్నాం అనమాట. సో దీంట్లోకైతే వెళ్ళబోతున్నాం. డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ షాపింగ్ అంటే మనకు చాలా ఇష్టం కదా! సో లోపల ఏమున్నాయి సరదాగా కాసేపయితే ప్లే చేద్దాం. గేమ్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట దీని లోపల. సో యాక్సెసరీస్ కూడా అయితే ఉంటాయి. సో ఇక్కడ రాగానే నాకు ఫస్ట్ కనిపించిందంటే జిమ్ అనమాట. సో మనకి జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఎక్కడ కనిపించినా ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేయాలనిపిస్తది. అదొక ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది జిమ్మర్స్‌కి మాత్రమే తెలుస్తది. ఇవన్నీ వచ్చి మనకి షూస్. సో బడ్జెట్‌లో షూస్ ఉంటాయి. సో ఎవరికైనా ఏమైనా బడ్జెట్ షూస్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఇక్కడైతే బై చేయొచ్చు. సో టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. మిమ్మల్ని అయితే ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఇవైతే బానే ఉన్నాయి షూస్. నాకైతే నచ్చాయి. అండ్ ఇవొచ్చి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్, యాడ్స్ మీరు ఎట్లా కావాలో అట్లా పిలుచుకోవచ్చనమాట. అండ్ ఇదొచ్చి మనకి టోటల్ చిల్డ్రన్స్‌కనమాట. సో సైకిల్స్ కానీ, స్కేట్ బోర్డ్స్ కానీ అన్నీ అయితే ఉంటాయి. సో హెల్మెట్ అయితే బానే ఉందనుకుంటున్నాను. కానీ మనకి అంత హెల్మెట్స్ అయితే అంత బాగా సూట్ అవ్వవు. ఆ విషయం నాకు తెలుసు. సో మీకెట్లా ఉందని కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నా ఫేవరెట్ అనమాట స్కేట్ బోర్డ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బోర్డ్ స్కేట్ బోర్డ్ అనమాట. సో ఎప్పటికైనా సో ఇది నేర్చుకోవాలని చిన్న ఆశ. సో ఇక్కడైతే చిల్డ్రన్స్ కూడా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి ఇక్కడ బాగుంటుందనమాట. ఎందుకంటే స్కేట్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అనదర్ సెక్షన్‌కి వెళ్తే క్యాప్స్, మంకీ క్యాప్స్, వింటర్ క్యాప్స్ దట్టు ఇది ఏంటంటే మనకి వింటర్ సీజన్ కదా! సో దానికోసం అయితే మనకి వింటర్ క్యాప్స్ అనమాట. సో కొత్తగా ఉంది కదా క్యాప్ అయితే. సో నాకైతే కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపించింది. మీకెలా ఉందో కామెంట్ చేయండి. సో మనకిక్కడ వింటర్ మ్యాన్ ఇట్లాంటివి వేసుకొని సరదాగా ట్రెక్కింగ్ చేస్తే భలే ఉంటుంది. సో ఇవేంటంటే మనకి బూట్స్ అనమాట. సో వింటర్ బూట్స్. మీకిక్కడ ఎక్కడైనా మంచు కనిపిస్తే బెంగుళూరులో సరదాగా కొనుక్కొనైతే మంచులో అయితే గంతులైతే వేయొచ్చు. లేదంటే సో మంచులో అయితే తిరగొచ్చు. కానీ ఏం చేస్తాం బెంగుళూరులో మనం మంచు చూడలేం కదా! సో దానికైతే మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఇవొచ్చి మనకి మొత్తం బూట్స్ కలెక్షన్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బూట్స్ కలెక్షన్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్కేట్ బోర్డ్స్ చూపించాం కదా! అవే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాస్కెట్ బాల్స్, వాలీబాల్, ఫుట్‌బాల్ సో ఎవ్రీథింగ్ అయితే ఉంటాయన్నమాట. సో యాక్చువల్‌గా నేనైతే ఒక వాలీబాల్ ప్లేయర్‌ని. సో చాలా కాలమైంది వాలీబాల్ ఆడి మర్చిపోయి ఉంటాను. సో వాలీబాల్ చూసినన్నే ఆ మాత్రం చూపించాలన్నమాట. లేకపోతే మనసు ఏదోలాగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే ఆహ్, తినే సెక్షన్‌కి అయితే వచ్చేసాం. సో చాలా సేపు అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాం కదా! సో ఎక్స్‌ప్లోర్ చేసినది ఏం చేయాలనిపిస్తే తినాలనిపిస్తది. సో తినడానికి ఏం చేస్తామంటే పై ఫ్లోర్‌కి రావాలి. సో పై ఫ్లోర్‌కి వస్తే మనకి డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి తినడానికి. సో తినేసిన తర్వాత ఇంకేం చేయాలి తిన్నది అరగదీయాలి కాబట్టి సో మన కోసం అయితే స్పెషల్‌గా గేమ్ జోన్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ గేమ్ జోన్‌లోకి అయితే ఇప్పుడైతే వెళ్దామనమాట మనం. సో యాక్చువల్‌గా మనకి గేమ్ జోన్ కనపడంగానే కాళ్ళు పరిగెత్తేస్తాయి కాబట్టి మనం కూడా గేమ్ జోన్ లోపలికైతే వచ్చేసాం. సో చిల్డ్రన్స్ అయితే ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్టు ఇది క్రిస్మస్ టైం కదా! సో వీళ్ళు క్రిస్మస్ థీమ్స్ కూడా యాడ్ చేశారు. కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. సో మేడం గారు పాపం దీన్ని కొట్టడానికి అయితే చాలా కష్టపడుతున్నారు. బాయ్స్‌ని కొట్టమంటే బాగా కొడతారు కానీ ఇట్లాంటివి అయితే కొట్టలేరనమాట. సో చూసారు కదా! ఇంతే వీళ్ళ స్టామినా. అదే మనల్ని కొట్టమంటే మాత్రం ఇరగదీసి మరి కింద పైన బాధేస్తారు. అవునో కాదో అయితే మీరైతే కామెంట్ చేయండి. సో తెలుసుకుందాం. సో బాయ్స్ ఎవరైనా ఉంటే. సో చిల్డ్రన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్. సో ఇవొచ్చి మనకి టోటల్ గేమ్ సెక్షన్ అనమాట. సో మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే కార్డ్ తీసుకొని వచ్చేయడమే మీ గర్ల్ ఫ్రెండ్‌తో పాటు. లేదంటే మీకు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్‌తో పాటు లేదా మీరే చైల్డ్ కిడ్ అనుకుంటే సో మీరే వచ్చి ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో లైఫ్‌లో ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే లైఫ్ కూడా థ్రిల్లింగ్‌గా అయితే ఉంటుంది. సో ఇవొచ్చి మనకి టోటల్ గేమ్ సెక్షన్స్ అనమాట. సో చాలా ఉన్నాయి. సో గేమ్స్ అయితే మనం ఆడుకోవడానికైతే సో చిల్డ్రన్సే కాదు, పెద్దవాళ్ళే కాదు, గుడ్డివాళ్ళే కాదు ఎవరైనా ఆడుకోవచ్చనమాట. సో గేమ్స్ నో ఏజ్ లిమిట్. సో మీ దగ్గర ఉండాల్సిందల్లా మనీ అంతే మాత్రమే. సో
సో మనీ ఉంటే గేమ్స్ అన్నీ మీవే. సో ఎంత టైం కాతే అంత టైం స్పెండ్ చేయొచ్చు. ఎంత టైం కాతే అంత టైం మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందరూ ఏంటంటే సో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. దట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వస్తున్నాయి కదా! సో ఏంటంటే అందరూ ఖాళీగా ఉన్నారు. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ కూడా అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనమైతే ఇంకా అయితే పైకైతే వెళ్దాం అనుకున్నాం. కానీ ఏంటంటే ఫ్లోర్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడేంటంటే సో మనం నెక్సస్ మాల్ బయటకైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో మీకొక స్పెషల్ స్టార్స్ అయితే చూపిస్తాను నెక్సస్ మాల్ బయటైతే. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం నెక్సస్ మాల్ ఔట్ సైడ్‌కి. సో కనిపిస్తుంది కదా గాయ్స్! ఇది వచ్చి మనకి నెక్సస్ మాల్ బయటున్న స్టార్స్ అనమాట. ఎవరికైతే స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటారో సో గర్ల్ ఫ్రెండ్స్ కానీ, లేదా గర్ల్స్ కానీ, లేదంటే బాయ్స్ కానీ ఎవ్వరికైనా సరే ఈ స్టార్స్ అనేవి చాలా బావుంటాయి. సో దట్టు ఇది క్రిస్మస్ టైం కదా! సో వీళ్ళేంటంటే బయట స్టార్స్ కూడా క్రిస్మస్ థీమ్‌తో అయితే అరేంజ్ చేస్తారు. చూస్తున్నారు కదా! ఇవన్నీ క్రిస్మస్ డెకరేషన్ అనమాట. లాట్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి మనకిక్కడైతే. లాట్ ఆఫ్ యాక్సెసరీస్ అనమాట. తక్కువ బడ్జెట్‌లో దొరుకుతాయి. అండ్ ఇదొచ్చి నాకు చాలా బా నచ్చాయి క్రిస్మస్ స్టార్స్ అయితే. సో ఇవొచ్చి మనకి గర్ల్స్‌కైతే డ్రెసెస్ అనమాట. చాలా బావున్నాయి. సో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దట్ టూ నైట్ టైమ్ లైటింగ్ అయితే స్టార్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తున్నాయి. సో మనకేంటంటే గర్ల్స్‌కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఫుట్‌వేర్స్ కానీ ప్రతీదీ మనకి ఇక్కడైతే దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఫుట్‌వేర్స్ అనమాట. సో డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. సో చెప్పాలంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళకే కాదు సో చిల్డ్రన్స్‌కి కావాలంటే టాయ్స్ ఉంటాయి కదా! సో టాయ్స్ కూడా అయితే ఉంటాయి. సో చిల్డ్రన్స్‌కే కాదు. సో మనం కావాలంటే మనం కూడా కొనుక్కోవచ్చు అనమాట. టాయ్స్ కార్‌లో గానీ, ఇంట్లో గానీ పెట్టుకోవడానికి. అవే కాదు సో బాయ్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపింగ్, డ్రెసెస్, యాక్సెసరీస్ అవి కూడా అయితే మనకు దొరుకుతాయి. సో ఇట్లాంటి మాల్స్‌లో బయట ఇట్లాంటి స్టాల్స్ ఉన్నాయంటే గర్ల్స్ అయితే ఆగరు కదా! సో వాళ్ళ కోసమైనా వాళ్ళతో పాటు అయితే మనమైతే వెళ్ళిపోవాలి. సో వాళ్ళకైతే స్పెషల్ అనమాట ఇక్కడ. సో డ్రెసెస్ కానీ, లేదంటే స్టాల్స్‌లో ఉన్న యాక్సెసరీస్ కానీ, లేదా హోమ్ యాక్సెసరీస్ కానీ, లేదా మన మదర్‌కి ఏమైనా శారీస్ కానీ ఏమైనా కొనాలన్నా సో చాలా కొత్త కలెక్షన్స్ అన్ని వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అవైతే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి గర్ల్స్‌ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అయితే మనకైతే ఉంటాయి. సో మీ పాకెట్‌లో మనీ గట్టిగా ఉండదనమాట. సో ఇట్లాంటి చోటుకైతే వస్తాయి. సో మన మదర్స్‌కి ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే శారీస్ కానీ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడైతే ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి వింటేజ్ కలెక్షన్స్ అనమాట. సో ప్రెజెంట్ అయితే మనకి వింటర్ సీజన్ అయితే వెళ్తుంది కదా! సో దానికి సో చెప్పాను కదా! ప్రైస్ ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఎవరికైనా బుక్స్ రీడ్ చేయాలనుకుంటే రీడ్ చేయొచ్చు. జస్ట్ 200 రూపీస్ మాత్రమే అనమాట. దిస్ ఈస్ ద టుడే వ్లాగ్ అనమాట. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. దట్టు క్రిస్మస్ టైం కదా! సో మిమ్మల్ని అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అండ్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గాయ్స్. సో మిమ్మల్ని అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో సీ యూ సూన్. బై.